నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి హార్ట్ఫుల్నెస్ కథతో చెప్పబోతున్నాను. అనుభూతి. నాలో ఉన్న అపరిమితమైన అవకాశాలకు నేను కృతజ్ఞతతో ఉన్నాను. అజ్ఞాతంగా దాగి ఉన్న లక్షణాల ప్రాముఖ్యత ఏమిటో మనకి ఈ కథలో తెలుస్తుంది. వసంత ఋతువులో అడవి మధ్యలో ఒక గులాబీ మొక్క తన పువ్వుల అందాలను ఆరబోస్తోంది. సమీపంలోని కొన్ని దేవదారు వృక్షాలు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. ఒక దేవదారు వృక్షం చెట్టు గులాబీని చూస్తూ, గులాబీ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, నేను అంత అందంగా లేనందుకు చాలా బాధగా ఉంది అని అంది. మిత్రమా, బాధపడాల్సిన అవసరం లేదు, అందరికీ అన్నీ ఉండవు అని మరొక దేవదారు చెట్టు సమాధానం ఇచ్చింది. వారు మాట్లాడుకోవడం విన్న గులాబీ తన అందాన్ని చూసుకుని మరింత గర్వపడింది. ఈ అడవి అంతటికీ నేనే చాలా అందమైన దానిని అని అంది. దీనికి పొద్దుతిరుగుడు పువ్వు అభ్యంతరం చెబుతూ, అలా ఎలా చెప్పగలవు, ఈ అడవిలో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి, వాటన్నింటిలో నీవు ఒకదానివి మాత్రమే అని అంది. కానీ అందరూ నన్ను చూసే మెచ్చుకుంటున్నారు అని గులాబీ చెప్తూ, చూడు, ఈ ముళ్ళ మొక్క ఎంత అసహ్యంగా ఉందో, దీని మీద అన్ని ముళ్ళే ఉన్నాయి, ఎవరూ దీనిని మెచ్చుకోరు అని అంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈసారి దేవదారు చెట్టు అడ్డుపడింది. నీకు ముళ్ళు ఉన్నాయి, అయినా కూడా నీవు అందంగా ఉన్నావు కదా అంది. దీనిపై గులాబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నీకు అందం అంటే అర్థం కూడా తెలియదు, నా ముళ్ళను ఆ ముళ్ళకంప ముళ్ళను పోల్చలేవు, మా ఇద్దరి మధ్యలో చాలా తేడా ఉంది, నేను అందంగా ఉన్నాను, అది లేదు అని చెప్పింది. నువ్వు అహంకారంతో ఉన్నావు గులాబీ అని అంటూ దేవదారు చెట్టు తన కొమ్మలను పక్కకు వంచింది. వీటన్నింటి మధ్య ముళ్ళ మొక్క మౌనంగా ఉండిపోయింది. కానీ గులాబీ కోపంగా ముళ్ళ మొక్క దగ్గర నుండి తన వేళ్లను పెకలించడానికి ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. కాసేపు ప్రయత్నించిన తర్వాత, నువ్వు పనికిరాని మొక్కవి, నీలో అందం లేదు, నీకేమీ ప్రయోజనమూ లేదు, నీతో కలిసి ఉండవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను అని గులాబీ కోపంగా ఆ ముళ్ళ మొక్కతో చెప్పింది. గులాబీ మాటలకు ముళ్ళ మొక్క బాధపడింది. కానీ భగవంతుడు ఎవరికీ అర్థం లేని జీవితాన్ని ఇవ్వలేదు అని మాత్రం అంది. గులాబీ పట్టించుకోలేదు. వాతావరణం మారిపోయింది. వసంతకాలం వచ్చింది. ఎండవేడిమి పెరిగి చెట్లు మొక్కలు ఎండిపోవడం మొదలయ్యాయి. గులాబీ కూడా వాడిపోవడం మొదలైంది. ఒకరోజు ఒక పక్షి ముళ్ళ మొక్కపై కూర్చొని దాని ముక్కును ఆ మొక్క కొమ్మలో గుచ్చి ఉంచడం గులాబీ చూసింది. కొంతసేపటికి పక్షి చాలా తాజాగా కనిపించింది. అక్కడి నుండి ఎగిరిపోయింది. గులాబీకి పక్షి ముళ్ళ మొక్క మీద కూర్చుని ఏమి చేసిందో అర్థం కాలేదు. అది దేవదారు చెట్టును అడిగింది, ఈ పక్షి ఏమి చేస్తోంది? దేవదారు చెట్టు, పక్షి ముళ్ళ మొక్క నుండి నీరు తీసుకుంటోంది అని చెప్పింది. అయ్యో, అయితే పక్షి పొడుస్తున్నప్పుడు ముళ్ళ మొక్కకు బాధ కలిగి ఉండాలి కదా అని అడిగింది గులాబీ. ఖచ్చితంగా బాధించి ఉండాలి, కానీ ముళ్ళ మొక్క దయగలదు కాబట్టి పక్షిని ఇబ్బందిలో చూడలేకపోయింది అని దేవదారు చెట్టు సమాధానం ఇచ్చింది. అయ్యయ్యో, ఈ వేసవిలో ముళ్ళ మొక్కలో నీరు ఉంటుంది, నేనేమో ఇక్కడ నీరు లేకుండా ఎండిపోతున్నాను అని గులాబీ బాధపడింది. సహాయం చేయమని ముళ్ళ మొక్కను నువ్వు ఎందుకు అడగకూడదు? తప్పకుండా నీకు తను సహాయం చేస్తుంది. పక్షి తన ముక్కులో నీరు నింపి నీ దగ్గరకు తీసుకువస్తుంది అని దేవదారు చెట్టు సలహా ఇచ్చింది. గులాబీ ముళ్ళ మొక్కని ఎలా సహాయం కోరుతుంది? అందం చూసుకునే అహంకారంతో దాని గురించి చాలా చెడుగా మాట్లాడింది. కానీ చివరికి ఒకరోజు ఎండవేడికి తట్టుకోలేక గులాబీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సహాయం కోసం ముళ్ళ మొక్కను అడిగింది. ముళ్ళ మొక్క దయగలదు. వెంటనే సహాయం చేయడానికి అంగీకరించింది. పక్షి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అది ముళ్ళ మొక్క నుండి నీటిని పీల్చి ముక్కును నింపి గులాబీ మొక్క వేళ్లలోకి పోసింది. గులాబీ మొక్క మళ్ళీ తాజాగా వికసించింది. ఒకరి రూపాన్ని బట్టి వారి మీద అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదని గులాబీ అర్థం చేసుకుని ముళ్ళ మొక్కకు క్షమాపణ చెప్పింది. ఒకరి ముఖాన్ని చూసి వారి మీద మన అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదు. మనిషికి బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం ముఖ్యం. నిజమైన వ్యక్తులు వారి సరళత, స్వచ్ఛతతో సంతృప్తి చెందుతారు. వారు ఎవరిని ఆకట్టుకోవటానికి ప్రయత్నించరు, ఎందుకంటే వారి గురించి వారికి బాగా తెలుసు.